ఏదైతే మొన్నటి రోజు ఇచ్చిన 15వ అంశం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా కౌన్సిల్లో తీర్మానం ఇవాళ పెట్టిన తీర్మానాన్ని దయచేసి తీర్మానం పెట్టద్దు, దాని మీద నిర్ణయం పెట్టద్దు అని చెప్పి మా డిమాండ్. మేము అడిగిన డిమాండ్ అది. ఈ విశాఖపట్నం ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా మేము వచ్చి అడిగితే మా కార్పొరేట్ల మీద వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ మీద వచ్చి కొట్టడానికి తయారై తోపులాట చేసి ఎప్పుడు కనీవిని చరిత్రలో పోలీసులు లోనకు పిలిచి ఇక్కడి మీ మీడియాని వచ్చి ఎప్పుడు కూడా రానికంట, జరిగిన వాస్తవాలు బయటకు తెలియకంట, అందుకే చీకటి రోజు ఇవ్వాలని చెప్పాం. దురదృష్టం మన గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువులను పీల్చుకునే అవకాశం ఇచ్చి వాక్ స్వాతంత్రం ఇచ్చిన గాంధీ గారు ఇవాళ వర్ధంతి. ఆ రోజునాడు ఇలాంటి దుర్మార్గం ఎందుకు మహానుభావుని ఇవాళ అందుకేనా ఇలాంటి దోపిడీ కోసమైనా మాకు స్వాతంత్రం ఇచ్చా బాబు, ఇలాంటి దోపిడీదారులు వచ్చి ఇవాళ అవకాశం కల్పించారు మా పూజ్యబాబుజీ గారు. మీ ఆత్మహత్య చూడండి, ఇది న్యాయమా చెప్పండి. 5,000 కోట్లు రూపాయి కాదు, పాపాయి కాదు, ఇది కాదు. 5,000 కోట్లకు సంబంధించిన భూమిని 54 ఎకరాల 79 సెంటుని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారో, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ దాన్ని సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీన్ని చూడమని చెప్తున్నాం, ఆలోచించమని చెప్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. నాకు తెలుసు, నేను ఎన్నో సభలు చూశాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, శాసనసభ్యుడిగా ఉన్నాను, శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను, చూశాను. 1, 2, 3, 4 అని పొడియమ్మ కూర్చున్నాం, బెయిరే అదే తీసుకున్నాం, అంతే 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఎవరు ఆఫీసర్లు ఎవరు సభకెళ్ళే అక్కడ కమిషనర్ ఏం చేస్తున్నాడు, సెక్రటరీ ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నాడు, అసలు విషయాల గురించి అలేదు. ఈయనే 1, 2, 3, 4 అయిపోయింది 15 అని లేచి వెళ్ళిపోవడం. ఇది చట్టవిరుద్ధం. ఇది ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి కూడా అవి లా బైండింగ్ కాదు, అవేవి చెల్లవు. చట్టరీత్యా దీని మీద కూడా మేము పోరాటం చేస్తాం. ఇది చాలా దురదృష్టం. ఇలాంటి జీవీఎంసీని ఆఖరిగా 5 సంవత్సరాలు శుభ్రంగా మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా మామూలు ఉన్నప్పుడు ఎంత శుభ్రంగా, ఎంత సౌమ్యంగా, ఎంత హోందాగా, ఎంత దీనిగా పరిపాలించామండి. ఎప్పుడు ఇలాంటి చరిత్రలు చూసామా, ఇలాంటి అవకాశాలు చూసామా? ఇది చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం ఈరోజు. అందుకే చీకటి రోజు ఇది బ్లాక్ డే. విశాఖపట్నం మా విశాఖపట్నం నగరపాలక సంస్థ చరిత్రలోని బ్లాక్ డే. ఇలాంటి రోజు మళ్ళీ కూడా రాకూడదని నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఇవాళ మనం చేస్తున్నాను. ఇవాళ చాలా దురదృష్టకరం. కాబట్టి దీన్ని వింటాం. దీనికోసం ఎంతైనా మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మీ అందరం కలిసి కూర్చొని దీని మీద చర్చించి ఒక కార్యాచరణ రూపొందించి ప్రకటిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నేను దీని అన్నీ ఒక పక్క న్యాయ పోరాటం, ప్రజలతో మద్దతు, ప్రజా పోరాటం అన్నీ కూడా చేస్తాం. ఇది చాలా అన్యాయం. ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దోచుకుంటున్న ఈ 5,000 కోట్ల రూపాయల భూదోపిడీ అనేది ఇది చరిత్రలోనే ఇప్పుడు జరగంది. ఇది చాలా అన్యాయం. మిమ్మల్ని కూడా లోనికి రానికంట ఏం చెప్తారు ఆలోచించండి. చేస్తాం అన్ని కోణాల్లోనూ మా ఆలోచన చేస్తాం. ఇప్పుడు చూపెడుతున్నాం అక్కడ 1 కాదు 2 కాదు 10 మంది. చెప్పండి కుమార్ చూపెట్టు. లక్ష్మణరావు చూడండి ఏ విధంగా
ఇగో కాలు లక్ష్మణరావు గారికి గట్టిగా అయింది సార్. లక్ష్మణరావు అతనే సార్, లక్ష్మణరావు పల్లా లక్ష్మణరావు ఇగో లక్ష్మణ చూడండి అతను కాదు. చూడండి చూడండి ఇది కార్పొరేషన్ లో ఇది కార్పొరేట్లుగా ఉండి గౌరవం ఉన్న కార్పొరేట్లు ప్రవర్తన చూడండి. మా 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 ఫ్లోర్ లీడర్ నడ్డానికి కూడా ఇబ్బంది పడిన బాణాల్ సింగ్ని మా డిప్యూటీ మేయర్ని అతని మీద మేనేయండి నీకు మా డిప్యూటీ మేయర్ మేనేయండి నీకు నడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మా ఆయన వచ్చి మేనేయండి నీకు ఆయన్ని డిప్యూటీ మేయర్ మా మా స్వాతి మీద ఆడపిల్లని చూడకుండా ఆడి మీద కూడా దౌర్జన్యం ఈ రకంగా చేశారు. ఇది ఆలోచించండి. తొక్కిసాట్లు 1,00,000 మంది ఉన్నారండి, 50,000 మంది ఉన్నారండి, 1000 మంది ఉన్నారండి. అధికార మదం సంఖ్యా బలం ఉందని ఈ రకంగా చేయడం అనేది ఇది ధర్మం అండి. ఇది అధికార మదం సంఖ్యాబలం ఇది బలంగా చేయడం ఇది ధర్మం అండి. ఇన్ని సభలు నేను చూశాను. పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాను 5 సంవత్సరాలు, శాసనసభ్యుడిగా 15 సంవత్సరాలు ఉన్నాను, ఈ రాష్ట్రంలో మంత్రిగా చేశాను. ఎప్పుడు కూడా ఇలాంటి చూడలే. శాసన మండలిలో ఇప్పుడు చూస్తున్నాం, ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేము. ఇలాంటి ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నటువంటి భూములు ఇవి ఇప్పుడు కౌన్సిల్ తీర్మానం అయినంత మాత్రాన ఇది చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు చట్టాలు ఇవన్నీ తర్వాత దాని మీద చర్చిస్తాం. కానీ దౌర్జన్యం కదండి ఇది. 5,000 కోట్ల రూపాయల భూమిని దోచుకోవడానికి వచ్చి పబ్లిక్ గా సిగ్గుసరం లేకుండా ఇంత విచ్చలవిడిగా దోపిడీ చంద్రబాబు నాయుడు కుటుంబం చేయడం అంటే ఇదేంటండి ఇది. అందుకే ఇది ఎలాంటి చర్చ లేకుండా ఎలా ఆమోదం తెలుపుతారు? లేదు అదే అది చల్లదు. ఇది ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి చల్లవు. ప్రొసీడింగ్ జరిగితే కదా ప్రొసీడింగ్స్ జరిగితే కదా జరగడానికి ప్రొసీడింగ్ ఏంటి? మేయర్ 1, మేయర్ 2 ఏదో బయట ఆక్షన్ లో ఏలం పాటలుగా 3 అయిపోయింది, 1, 2, 3 అయిపోయింది, 4. కాబట్టి ఇది దీని మీద మేము తదుపరి కార్యాచరణని రూపొంది చెప్తాం. గాంధీ విగ్రహం ద్వారా మా దగ్గర జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాం.